చెప్పదాకా మాకు ఎవరికి ఏమి అసలు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినారు మీకు చాలా థ్యాంక్స్. అసలు ఊహించలేదు నాకు. అసలు ఇది అంత కళలాగానే ఉంది. మాటలు వస్తలేవు. అసలు ఇది అంత జరుగుతుందా అన్న థాట్లోనే ఉంది. డాడీ సాక్ష్యం. అసలు డాడీ నోటి నుంచి అసలు ఇన్న మాటలు నిలబడ్డది అని అంటుంటేనే చాలా అంటే నువ్వు నిలబడవు అని వెళ్ళిపోతాను అనుకున్నారు. నా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టిండు. నేను పోలేదు. నేను ఎక్కడ తప్పిపోలేదు. నేను ఎక్కడ జాయిన్ అయితే కోఎడ్యుకేషన్ చదివితే వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. క్రియలు జరిగినాయి. ఎన్ని క్రియలు అంటే చెప్పలేనంత శోధన వచ్చినా కానీ ఎక్కడ నాకు తప్పిపోలేకుండా ప్రార్థన చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. నా దేవుడు నన్ను పట్టుకొని ఇక్కడ నిలబెట్టిండు. చిన్న నిందలన్నిట్లకైనా నన్ను నిలబెట్టిండు. సెమ్మకొక గొడవ, సెమ్మకొక నరక యాతన కంటే అసలు ఏ స్టూడెంట్కి అట్లా ఉండొద్దు పరిస్థితి. అసలు చచ్చిపోతా అన్న టెన్షన్, చచ్చిపోతుందన్న బాగుందన్న సిచ్యువేషన్లు అవి. కానీ ఏనాడు మీద నేను ఇంట్లోకి బయటకు అడుగు పెట్టనియలే. ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఆ సిచ్యువేషన్ తట్టుకొని నిలబడే శక్తిని దేవుడు నాకు ఇచ్చిండు. ఆ మైండ్ సెట్ నన్ను డెవలప్ చేసిండు నా దేవుడు. అసలు ఎలా అయిపోతుందంటే అసలు ఎందుకు నాకే ఎందుకు నేను ఎందుకు అన్నట్టు థాటే నాకు వచ్చినప్పుడు లేదు అన్న ధైర్యం ఇచ్చి నేను ఎన్నోసార్లు దేవుడిని తిరస్కరించిన. ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నేను అడిగిన. అయినా కానీ దేవుడు నన్ను వదలలేడు. నిలబెట్టి నన్ను దేవునికి కృతజ్ఞతని నేను ఎక్కడ నా దేవుడు తప్పుకోనియలేడు. ఎక్కడ మీద ఎంత మార్క్ రానియలేదు. నా బిహేవియర్ మీద కానీ నా క్యారెక్టర్ మీద కానీ ఎంతమంది అంటున్నా కానీ లేదు బిడ్డ నా దగ్గర నిజాయితీగానే ఉందామని చెప్పేసి నన్ను దేవుడు నిలబెట్టాడు. టెన్షన్ అయిపోయినాక ఎంత రాసేటప్పుడు అసలు నాకు చెప్పాలని అంటే ఒంట్లో బలహీనత. మా మమ్మీ నా దగ్గర లేదు ఆ టైంలో. అక్కడ డెలివరీ అయిందని వెళ్ళిపోయింది. ఆ టైంలో అసలు సోను చావు బ్రతుకులలో ఉన్నాడు. ఆ టెన్షన్, మరణ పడక మీద ఉన్నాడు ఆ కుమారుడు అన్న టెన్షన్. ఏ చర్చ కంటే చర్చికి తిరుగుకుంటా ఇక్కడ మేము ఉన్నాం. అసలు ఫుడ్ తిన్నామో లేదో అన్న సిచ్యువేషన్లో నా 10th జరిగింది. అప్పుడే బండి తీసేయడం జరిగింది. మా డాడీ ఎప్పుడు ఒక మాట అంటుండే నీ దరిద్రత నా దరిద్రత ఎప్పుడు వదిలేటట్లేదు, చుట్టూ వయసులా తిరిగేటట్టున్నా. అసలు కానీ దరిద్రతలో నా దేవుడు నన్ను నిలబెట్టిండు. నాకు తెలుసు నా దరిద్రం నన్ను వెంటాడుతుంది. ఎంత దరిద్రతలోనైనా నా దేవుడు నన్ను నిలబెట్టిండు. అసలు తల్లి గర్భంలో పడినప్పుడే అసలు నేను మరణించాల్సిన దాన్ని. కానీ దేవుడు తన ప్రణాళికలో నన్ను నిలబెట్టిండు. చిన్నగా ఉన్నప్పుడే అసలు అంత నడిచినప్పుడు, అంత కారమన్నం తిన్నప్పుడు అసలు నన్ను బ్రతికించుకున్న నా తల్లికి నేను కృతజ్ఞత. నా తల్లిదండ్రులు ఇప్పటి వరకు నేను బ్రతుకున్నాడానికి కారణం వాళ్ళే. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నన్నైతే వాళ్ళు దేవుని మార్గంలో పెంచాలని చూసారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అసలు వాళ్ళు ఇట్లా కాదని చెప్పి నన్ను ఎప్పుడు హెచ్చరికల్లోనే పెంచుతూ వచ్చినారు. అందుకు వారికి నేను కృతజ్ఞతలు. ఈశ్వరత, కేజక్క, జిమ్మక్క వీళ్ళందరూ బయట ట్యూషన్లకు పోయినప్పుడల్లా వాళ్ళకి పెళ్ళిలో వెళ్ళిపోతుండే. నేను పోయిన వారానికి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం, వెళ్ళిపోవడాలు ఇట్లాంటివి జరుగుతుండే. ఏ ఒక ట్యూషన్ నిలబడేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పినా నాకు ఎక్కేది కాదు.
కానీ కేజక్క హేమక్క వాళ్ళు నాకు ఇనిషియేటివ్ తీసుకొని 10th వరకు నాకు సాయం చేయడం జరిగింది. వాళ్ళకి అంటే 10th కదా మెయిన్ బేస్, ఆ బేస్ని నన్ను స్ట్రాంగ్ చేసినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞరాలి. వాళ్ళు ఎక్కువ నాకు చదువు కంటే దేవుని వాక్యాన్ని చెప్పి పెంచారు. అక్కడ మీ ప్రార్థన ముఖ్యమని చెప్పేసి నన్ను పెంచడం జరిగింది. మళ్ళీ ఇంటర్కి వచ్చేసరికి అసలు శ్రీ చైతన్యలో నరకం కాదు, వాళ్ళు పెట్టే నరకం అంతా ఇంకా కాదు, చెప్పరు, నాకు అర్థం కాదు. వాళ్ళతోనే కూర్చొని ఉండాలి ఎట్లా అని. అసలు బెంచెస్లో ప్లేస్ ఇచ్చేటోళ్ళు కాదు. నా దగ్గర ఫోను లేదు, నోట్స్ లేవు, బుక్స్ లేవు. ఎట్లా లేవా అని అడిగినప్పుడు అసలు ఒక్క నెలలో మొత్తం సిలబస్ నేను కవర్ చేసి రాసిన. ఒక్క నెలలో మొత్తం అంతా అసలు సార్ వచ్చి సగం సిలబస్ అయిపోయినాక బుక్ చింపేసింది కానీ కాదని కొత్త సిలబస్ రాపించారు. నా దరిద్రం ఏంటంటే నేను పోయిన ప్రతిసారి ప్రతి ఇయర్ సిలబస్ చేంజ్ అయిపోవడం, అది సగం మొత్తం అయిపోయినాక చింపేసింది. కొత్తగా నోట్స్ రాపియడం, ఫోన్లో సెండ్ చేస్తుండే సార్. మమ్మీ మార్నింగ్ పోతే సాయంత్రం వస్తుండే. మాకు అసలు ఇంట్లో ఫోన్లు ఉండవు, ఏముండవు, ఎలా రాయాలో మాకు తెలియదు. నోట్స్ ఏమంటేనేమో ఒక్కరు సాయం చేసేవాళ్ళు కాదు. ఎత్తదేవా అని అనుకున్నప్పుడు దేవుడు సాధన నిలబెట్టిండు. నమ్ముతారో నమ్మరో, నేను ఎకనామిక్స్లో ప్రతి వీకెండ్ ఫెయిల్ అవుతుండే. ప్రతి వీకెండ్ రాసిన ప్రతి ఒక్క వీకెండ్ నేను ఫెయిల్ అవుతుండే. ఇట్లా ఈయనే ఫెయిల్ అయితే నేను బోర్డ్ ఎగ్జామ్ నేను రాస్తాను భయపడ్డా. కానీ అది ఎకనామిక్స్లో 92 మార్క్స్ నేను దేవుడు ఇచ్చింది. అసలు